మొన్న లాయర్లు సిద్దిపేటలో లాయర్లను తన్నారు. నిన్న ఓ ట్రక్ డ్రైవర్ని తన్నారు. ఇక కొత్త సంఘటన, అన్నిటికంటే కొత్త ఘటన ఏంటంటే తాగి రోడ్ల పంటి పోయేటోళ్ళను డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో వాళ్ళని టెస్ట్ చేసి దాని తర్వాత ఇష్టం ఉన్నట్టు బూతు మాటలు మాట్లాడుకుంటా ఎట్లా పడితే అట్లా మన తెలంగాణ పోలీస్ ఆయన చూడుర్రి, వెంకటేష్ అట ఆయన సిఐ ఎట్లా పడతాడు చూడండి. అయితే ఈ విషయాన్ని మేము రాష్ట్ర మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకుపోయినాం. కంప్లైంట్ నంబర్ 411/IN 2024. ఈ విషయంలో మానవ హక్కుల కమిషన్ డైరీ నంబర్ 411గా ఇచ్చి దీన్ని విచారణ చేపట్టనున్నది. వీళ్ళకు కేంద్ర ప్రభుత్వం ఒక దిక్కు మొత్తుకుంటా ఉన్నది. రెగ్యులేషన్స్ కొన్ని ఇచ్చారు. ఆ మిషన్లు అనేటివి సరిగ్గా పనిచేస్తలేవు. మీరు మా దగ్గరకు వచ్చి మళ్ళా ఒక సంవత్సరంగా ఎట్లా కొడతాను చూడండి. ఒక సంవత్సరం నుండి ఆపరేషన్లో ఉన్న ఆ పరికరాలు సరిగ్గా చూపెడతలేవు. ఒక పరికరంలో ఎక్కువ తాగిండని వచ్చిన 90 అంటారా, 90 అట. 30 అనేది పరిమితి, 90 వచ్చిందట. 90 వస్తే ఆయన చలని రాసి ఆయనకి ఇచ్చి అలా బండి సీజ్ చేసుడో లేకుంటే ఆయనను పంపించడో చేయాలి. ఇప్పుడు మీరు ఆ దృశ్యాలలో చూస్తే ఎటువంటి ప్రొవకేషన్ అనేది లేకుండా వీళ్ళే పోలీసులు పోయి కొడతాను. గింత అన్యాయమా? ఇక ఫ్రెండ్లీ పోలీస్ను అన్ఫ్రెండ్ చేసే ఆలోచన వస్తుంది ప్రజలలో, తిరుగుబాటు అవుతుంది ప్రజలతో. ఇప్పుడు ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా గౌరవ డీజీపీ గారు దీని మీద సత్వరమే స్పందించాలి. దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. మేము ఈ విషయాన్ని మానవ హక్కుల కమిషన్ దృష్టికి కూడా తీసుకుపోయినాం. మానవ హక్కుల కమిషన్ కూడా విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటుందని మేము భావిస్తున్నాం.